ఆగస్ట్ 23, 2023 రోజు మన ఇండియా తయారు చేసిన చంద్రయాన్-3 మూన్ మీద ల్యాండ్ అయింది. ఇది మన ఇండియాకి చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మూన్ మీద ల్యాండ్ అయ్యే టెక్నాలజీ కేవలం యూఎస్ఏ, చైనా, రష్యా, జపాన్ దగ్గర మాత్రమే ఉండేది. ఈ చంద్రయాన్-3 ల్యాండ్ అయిన తర్వాత ఆ టెక్నాలజీ మన దగ్గర కూడా ఉంది. అండ్ ఇస్రో ఇప్పుడు చంద్రయాన్-4కి రెడీ అవుతుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ రీసెంట్గా చెప్పిన దాని ప్రకారం 2027లో ఈ చంద్రయాన్-4ని లాంచ్ చేస్తారు. అండ్ చంద్రయాన్-4 చాలా అడ్వాన్స్ చంద్రయాన్-3 కంటే. మూన్ మీదకి వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వడం చంద్రయాన్-3 యొక్క మెయిన్ పర్పస్. ఇందులో టెక్నాలజీ గురించి మాట్లాడితే మూన్ మీద ల్యాండ్ అయ్యే టెక్నాలజీని అచీవ్ చేయడం చంద్రయాన్-3 యొక్క మెయిన్ పర్పస్. అండ్ వన్స్ ల్యాండ్ అయిన తర్వాత అందులో నుంచి ఒక రోవర్ వచ్చి అక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేసి ఆ రిజల్ట్స్ని ఇండియాకు పంపిస్తుంది. అది వేరే విషయం. అండ్ చంద్రయాన్-4 యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ల్యాండ్ అవ్వడమే కాదు, ల్యాండ్ అయిన తర్వాత అక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేసి అండ్ రిటర్న్ ఆ వెహికల్ మొత్తం ఎత్తుకొచ్చి మన ఇండియాలో ల్యాండ్ అయిపోతుంది ఆ వెహికల్. సో ఇది దాని యొక్క మెయిన్ పర్పస్. అండ్ వీళ్ళు ఇంతటి అడ్వాన్స్ మిషన్ని ఎందుకు అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు అంటే ఇస్రోకి మన మనుషుల్ని వితిన్ 20 yearsలో మూన్ మీదకి పంపి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వాళ్ళని ఎర్త్ మీదకి తీసుకొచ్చే ప్లాన్స్ ఉన్నాయి మన ఇండియన్స్ని. అందుకే ఈ టెక్నాలజీని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వితిన్ 3 yearsలో గగన్యాన్ అనే ఒక మిషన్ ఉంది మనది. మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి తీసుకెళ్ళి అండ్ రిటర్న్ మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తారు. అండ్ యూఎస్ఏకి ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి ఒక స్పేస్ స్టేషన్ని మన ఇండియా బిల్డ్ చేస్తుంది. అండ్ మన స్పేస్ స్టేషన్ పేరు భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్. అండ్ ఈ స్పేస్ స్టేషన్ 2035 లోపు కంప్లీట్ అయిపోతుందని ఇస్రో వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ స్పేస్ స్టేషన్కి సంబంధించిన ఫస్ట్ మాడ్యూల్ని 2028లో లాంచ్ చేస్తామని చెప్పి ఇస్రో వాళ్ళు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. నోబడీ నోస్ హౌ మెనీ స్టార్స్ ఇన్ ద స్పేస్. మన అనంత విశ్వం చాలా పెద్దది. అసలు మన విశ్వానికి ఎండ్ అనేది లేదు. అంటే మన విశ్వం ఇన్ఫినైట్ అని చాలా థియరీస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి విశ్వంలో ఎన్ని స్టార్స్ ఉన్నాయనేది కనిపెట్టడం ఇప్పుడు మనకు ఉన్న టెక్నాలజీతో సాధ్యం కాదు. కేవలం మన మిల్కీవే గ్యాలక్సీలో 200 to 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయని సైంటిస్టుల అంచనా. అలాంటిది మన మిల్కీవే గ్యాలక్సీ లాంటి గ్యాలక్సీలు బిలియన్ల కొద్దీ ఉన్నాయి. సో ఫ్యూచర్లో కూడా ఎంత టెక్నాలజీ ఉన్నా స్పేస్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయని కనిపెట్టడం అసాధ్యమని చెప్పవచ్చు. హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ ఏంటో తెలుసా? మెర్క్యూరీ. సూర్యునికి దగ్గరగా ఉంది కదా అని చెప్పి మనం మెర్క్యూరీ ఎక్కువ వేడిగా ఉంటుందంటే మనం పొరబడినట్టే. ఎందుకంటే మన సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ వీనస్. వీనస్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ దాదాపుగా 450 degrees Celsius ఉంటుంది. సూర్యునికి దగ్గరగా ఉన్న మెర్క్యూరీ ఎందుకు హాటెస్ట్ ప్లానెట్ కాదంటే మెర్క్యూరీ యొక్క అట్మాస్ఫియర్ చాలా థిన్గా ఉంటుంది. సో దానివల్ల మెర్క్యూరీలో టెంపరేచర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్లానెట్ మేడ్ అవుట్ ఆఫ్ డైమండ్స్. మన సైంటిస్టులు క్యాన్సర్ కన్స్టలేషన్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు మన ఎర్త్ నుండి 40 light years దూరంలో ఒక రాకీ ప్లానెట్ కనిపించింది. ఈ ప్లానెట్కి వాళ్ళు 55 క్యాంక్రీ ఈ అని పేరు పెట్టారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్లానెట్ యొక్క సర్ఫేస్ ఏరియా పూర్తిగా గ్రాఫైట్ అండ్ డైమండ్తో ఉంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక ప్లానెట్ మొత్తం డైమండ్తో ఉంటే ఎలా ఉంటుందో. చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లానెట్ మన ఎర్త్ కన్నా 2 times పెద్దగా ఉంటుంది. అండ్ దీని యొక్క మాస్ మన ఎర్త్ కన్నా 8 times ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫుట్ ప్రింట్స్ నెవర్ డిసపియర్ ఆన్ ద మూన్. సాధారణంగా మనం బీచ్లో నడుస్తున్నప్పుడు మన ఫుట్ మార్క్స్ బీచ్లో పడుతుంటాయి. కానీ కొంతసేపటికి ఆ బీచెస్లోని వాటర్ వల్లనో కానీ బీచ్లోని ఎయిర్ వల్లనో కానీ మాయమైపోతాయి. కానీ చంద్రుడి మీద అలా కాదు. మనం ఒక్కసారి చంద్రుడి మీద అడుగు పెడితే మన ఫుట్ మార్క్స్ అనేవి దాదాపుగా 100 million years వరకు అలానే ఉంటాయి. ఇలా ఎందుకంటే మూన్ మీద ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండదు. సో దట్ ఎయిర్ కూడా ఉండదు. ఇంకా మూన్ మీద వాటర్ ఉన్నాయి కానీ సర్ఫేస్ మీద లేవు. ఎక్కడో మూన్ లోపల పాతుకుపోయి ఉన్నాయి. సో అందుకే మన ఫుట్ మార్క్స్ అనేవి మూన్ మీద ఎప్పటికీ మాయమైపోవు. 1 day ఆఫ్ వీనస్ లాంగర్ దెన్ ఇయర్. మన భూమి తన చుట్టూ తను తిరగడానికి 24 hours పడుతుంది. అంటే ఒక సంవత్సరానికి 365 days పడుతుంది. సో మన ఎర్త్ మీద ఒక సంవత్సరం ఒక రోజు కంటే ఎక్కువగా ఉంటుంది. వీనస్ మీద ఇది రివర్స్గా ఉంటుంది. వీనస్ తన చుట్టూ తాను మెల్లగా తిరుగుతుంది. ఎంతంటే వీనస్ తన చుట్టూ తను తిరగడానికి 243 days పడుతుంది. కానీ సూర్యుని చుట్టూ ఎర్త్ కంటే వేగంగా తిరుగుతుంది. వీనస్ మీద ఒక సంవత్సరానికి దాదాపు 225 days పడుతుంది. అంటే వీనస్ మీద ఒక రోజు ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది. వింటేనే విచిత్రంగా ఉంది కదా. కొలిజన్ ఆఫ్ మిల్కీవే గ్యాలక్సీ అండ్ ఆండ్రోమిడా గ్యాలక్సీ. మన మానవుని కంటికి కనిపించే విశ్వంలో అతిపెద్ద గ్యాలక్సీ పేరు ఆండ్రోమిడా గ్యాలక్సీ.
మన భూగ్రహం ఉంటున్న గ్యాలక్సీ పేరు మిల్కీవే గ్యాలక్సీ. ఈ ఆండ్రోమీడా గ్యాలక్సీ మన మిల్కీవే గ్యాలక్సీ వైపు 110 km/s వేగంతో వస్తుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం 3.75 బిలియన్ ఇయర్స్ తర్వాత మిల్కీవే గ్యాలక్సీ అండ్ ఆండ్రోమీడా గ్యాలక్సీ కొలైడ్ అయి ఒక పెద్ద ఎలిప్టికల్ గ్యాలక్సీ తయారవుతుంది. మూన్ వాస్ వన్స్ ఎ పీస్ ఆఫ్ ఎర్త్. ఒక థియరీ ప్రకారం స్టార్టింగ్లో మన భూమికి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి తాకడం వల్ల భూమిలో ఒక భాగం విరిగిపోయి అలా స్పేస్లోకి వెళ్ళిపోయింది. మెల్లిమెల్లిగా విరిగిపోయిన పార్ట్ చంద్రునిలా మారింది. మన ఎర్త్కి ఉన్న గ్రావిటేషనల్ పుల్ కారణంగా మన భూమి చుట్టూ తిరుగుతూ అలానే ఉండిపోయింది. దాన్నే మనం ఇప్పుడు చంద్రుడు అని అంటున్నాం. ద సన్స్ మాస్ టేక్స్ అప్ 99.86% ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సన్ యొక్క మాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతంటే మన సోలార్ సిస్టమ్ యొక్క మాస్లో 99.86 మాస్ సన్దే. మన ఎర్త్తో కంపేర్ చేసుకుంటే సన్ యొక్క మాస్ ఎర్త్ కన్నా 3,30,000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. మనం లైట్ పొల్యూషన్ కారణంగా ఈ అంతరిక్షం యొక్క అందాన్ని చూడలేకపోతున్నాం. నిజానికి మనం నైట్ టైంలో ఆకాశం వైపు చూసినప్పుడు మనకు నైట్ స్కై ఇలా నక్షత్రాలతో మెరుస్తూ కనపడాలి. కానీ నిజానికి మనకు ఇలా ఉంటుంది. దీనికి కారణం లైట్ పొల్యూషన్. ఇప్పటికీ మన భూమి మీద కొన్ని ప్లేసెస్లో లైట్ పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో మనం మిల్కీవేని చూడవచ్చు. ప్లూటో గ్రహం చాలా చిన్నగా ఉంటుంది. ఎంతంటే మన భూమి మీద ఉన్న యునైటెడ్ స్టేట్స్ కన్నా చిన్నగా ఉంటుంది. సోలార్ సిస్టంలో ఎక్కువగా వాల్కనోస్ ఉన్న గ్రహం వీనస్ అండ్ అత్యంత పెద్ద వాల్కనో ఉన్న గ్రహం మార్స్. సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల్లో మెర్క్యూరీ అండ్ వీనస్కి మాత్రమే ఎలాంటి మూన్స్ లేవు. మిగతా అన్ని గ్రహాలకు మూన్స్ ఉన్నాయి. బ్లాక్ హోల్స్. మన సైంటిస్టులు వాళ్ళ యొక్క స్పేస్ రీసెర్చ్లో కనిపెట్టిన వాటిల్లో ఈ బ్లాక్ హోల్స్ మర్చిపోలేనివి. ఇవి ఏదైనా పెద్ద మాస్ కలిగిన స్టార్ సూపర్నోవాకి గురైనప్పుడు ఈ బ్లాక్ హోల్స్ పుడతాయి. అంటే మన సూర్యుని కంటే ఎక్కువ పెద్దగా ఉన్న స్టార్స్ పేలిపోయినప్పుడు ఈ బ్లాక్ హోల్స్ పుడతాయి. ఈ బ్లాక్ హోల్స్కి మాస్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ గ్రావిటీ విపరీతంగా ఉంటుంది. ఎంతంటే ఈ బ్లాక్ హోల్స్ లైట్ని కూడా లోపలికి లాగేసుకుంటుంది. అయితే ఇది కేవలం సైంటిస్టులు ఊహించి చెప్పినదే. అయితే ఈ మధ్య బ్లాక్ హోల్స్ ఒక స్టార్ యొక్క ఎనర్జీని తన లోపలికి లాగేసుకుంటుందని సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. ఆ స్టార్ యొక్క లైట్ కొంచెం తగ్గుతూ వస్తుంది. అంటే స్టార్ యొక్క ఎనర్జీ ఈ బ్లాక్ హోల్స్ తన లోపలికి లాగేసుకుంటుంది అని సైంటిస్టులకు ఒక ప్రూఫ్ దొరికింది. అయితే ఈ బ్లాక్ హోల్స్కి గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది, దానికి మాస్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు కనుక్కున్నారు. కానీ ఈ బ్లాక్ హోల్స్ లోపల అసలు ఏముంది అనేది ఇప్పటి వరకు జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేకపోయారు. కొంతమంది సైంటిస్టులు ఈ బ్లాక్ హోల్ మనలాంటి ఇంకో యూనివర్స్కి తీసుకెళ్తుందని కొంతమంది సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు. మన సోలార్ సిస్టమ్ యొక్క ఏజ్ 4.57 బిలియన్ ఇయర్స్. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ రోజు నుండి 5 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు పెద్ద రెడ్ జైంట్లా మారుతాడు అండ్ 7.5 బిలియన్ ఇయర్స్ నాటికి సూర్యుడు చాలా పెద్దగా అవుతాడు. ఎంతంటే ఇప్పుడు మన భూమి ఉన్న ప్లేస్ వరకు సూర్యుడు సర్ఫేసే ఉంటుంది.